వాస్కోడిగామా 1498 లో కేరళలో కాలికట్ చేరుకున్నాడు. ఇలా యూరోపియన్స్ మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశించారు. వాస్కోడిగామా తీర్చిన ఈ సీ రూట్ ఇండియా యూరోప్ కి సంబంధాలు ఏర్పడ్డాయి. 10 ఏళ్ల తర్వాత 1510 లో పోర్చుగీస్ వాళ్ళు గోవాని జయించి దాన్ని వాళ్ళ ప్రధాన కేంద్రంగా మార్చుకున్నారు. తర్వాత వాళ్ళు నెమ్మదిగా డయ్యూ, డామన్, కోచి, ముంబై ఇలాంటి ప్రాంతాలు కూడా అదుపులో తీసుకున్నారు. ఇండియాలోకి క్రిస్టియానిటీని పరిచయం చేసింది వీళ్ళే. వెనిగర్ తో చేసిన మాంసం, గోవన్ ఫిష్ కర్రీ, విందాలు ఇలాంటి డిష్లన్నీ ఇండియన్స్ కూడా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. చాలా మందికి గోవన్ ఫుడ్ అంటే ఇష్టం. ఈ పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ లోకల్స్ ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇండో పోర్చుగీస్ సొసైటీ ఏర్పడింది. అయితే 1961 లో భారత సైన్యం ఆపరేషన్ విజయ్ పేరుతో వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్న గోవా, డయ్యూ, డామన్ విడిపించారు. ఏదైనా ఇప్పటికీ ఇండియన్స్ కి వాళ్ళ కల్చర్ అంటే ఇష్టం. అందుకే మనం అందరం గోవా విజిట్ చేస్తూ ఉంటాం, కల్చర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం.